హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి 120 గజాల ఇండిపెండెంట్ హౌస్ స్థలం రేటుకి సేల్కి వచ్చిందండి. అన్ని ప్రైమ్ ఏరియాలకి దగ్గరగా ఉంటుంది, హైవే కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకాలిటీలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్. ఎదురుగా కనపడుతున్నది హైవే రోడ్ అనమాట. సో ఇది పైపుల్ రోడ్ అండి. ఈ పైపుల్ రోడ్డు మనకి ఇంతకుముందు చూపించిన కనెక్టివిటీ రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి కేవలం 50 మీటర్ల దూరంలో ఉండే ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది పైపుల్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మనకి నూజివేడు అదేవిధంగా రావణపాడు రింగ్కి వెళ్ళడానికి దారి అనమాట. ఒకవైపు మీకు గొల్లపూడి మీదుగా హైదరాబాద్ హైవే రోడ్ అండి. సో ఇక్కడ మనకి నవరంగ్ టీ స్టాల్ అని చెప్పేసి ఈ సెంటర్ నుంచి కేవలం మనకి 200 మీటర్ల దూరం ఉంటుందండి, మేబీ ఉంటే అంతకంటే ఎక్కువ ఉండదండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్. ఇది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు. మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 29 వెడల్పు 38 లోతు ఉండే 120 గజాల హౌస్ అండి. పడమర ఫేసింగ్లో ఉంటుంది. మనకి ఉత్తరం వైపు నుంచి సొంత ఇచ్చి తూర్పు ఉత్తరం గుమ్మాలు అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. సుమారుగా 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. సో అయితే ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ కింద సేల్కి వచ్చిందండి. హౌస్ అంతా కూడా స్ట్రక్చర్ పరంగా బాగానే ఉందండి. అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. సో దీన్ని మనం రెనోవేషన్ చేయించుకొని ఉండడానికి చాలా బాగుంటుందండి. సో మంచి ప్రైమ్ ఏరియా, విజయవాడ సింగనగర్ దగ్గరగా ఉండే ఆంధ్రప్రభ కాలనీ అండి. సో ఇది మనకి ఇంటి ముందు రోడ్డు మనకి టీ టైప్లో ఉంటుందండి. సో ఇంటి ముందు ఆల్రెడీ అడ్డంగా ఒక రోడ్డు ఉంటుంది, అది కాకుండా ఆపోజిట్గా ఒక రోడ్డు ఉందండి. ఇంటి ముందు రోడ్డు 20 ఫీట్ రోడ్డు, ఎదురుగా ఉండే రోడ్డు 33 ఫీట్ రోడ్డు అనమాట. ఈ 33 ఫీట్ రోడ్డు అనేది మనకి ఇక్కడ నందమూరి నగర్ రోడ్డుకి కనెక్టివిటీగా ఉంటుంది. ఒకవైపు పైపుల్ రోడ్ని, రెండో వైపును నందమూరి నగర్ రోడ్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి మన సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా బస్ స్టాండ్కి వెళ్ళడానికి రూట్ అండి ఇది. సో బుడమేరు వంతెన మీదుగా సింగనగర్ ఫ్లైఓవర్ని టచ్ చేస్తుంది అనమాట ఈ రోడ్ అనేది. ఇంకోవైపు రోడ్డు పైపుల్ రోడ్ అండి. సో ఈ రెండు రోడ్లకి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి. 120 గజాల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో కేవలం 50 లక్షల రూపాయల చొప్పున సేల్కి వచ్చిందండి. సో సుమారుగా కొలతలు చూసుకుంటే 29, 38 కొలతల్లో ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఈ ప్రాపర్టీకి మీకు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. 70% వరకు కూడా లోన్ చేయించుకోవచ్చు. మీకు కావాలంటే లోన్ మేము చేయిస్తామండి. సో ఈ ప్రాపర్టీ అనేది సుమారుగా 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి మీకు స్ట్రక్చర్ పరంగా చాలా బాగుందండి. చిన్న చిన్న రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి. సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే హౌస్ అంతా కూడా మీకు రెడీ టు మూవ్ టైప్లో అయిపోతుందండి. సో రెండు వైపులా కూడా రోడ్డు ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ ప్రాపర్టీకి పడమర వైపు మీకు ఎదురుగా రోడ్డు ఉంది కదండి, ఇది మీకు రోడ్డు సోల్ అనేది మీరు ఒకసారి చెక్ చేయించుకొని వాస్తు ప్రకారంగా సిద్ధాంతం ప్రకారంగా అంతా బాగుందనుకుంటే ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ గజం స్థలం 50,000 రూపాయలు ఉందండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో కేవలం మనకి స్థలం రేటు కింద ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్కి ఏర్పాటు చేస్తాము. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి మేబీ ఉంటే కనుక ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు ఉంటాయి, అంతా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి తప్పకుండా తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సేల్ అయితే బిలో 25 lakhs అయితే 2% కమిషన్, అబోవ్ అయితే 1% కమిషన్ తీసుకుంటామండి. మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి. సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి.
ఇది ఓన్లీ ఒక ప్రాపర్టీ కోసం కాదండి, 3 నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది. 500 రూపాయలు పే చేయాలి. సో ఈ 3 నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో, మీకు నచ్చిన బడ్జెట్లో, మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు. సో ఏ ప్రాపర్టీని ఫైనలైజ్ చేసుకున్నా కూడా మీరు ఇచ్చిన 500 రూపాయలు రిటర్న్ చేస్తాము. సో ప్రాపర్టీని బట్టి మనకి కమిషన్ కూడా 1% కమిషన్ ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి, ఏడీ నెంబర్ అని. ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉందండి. ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి. ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి. అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా, లేదా మీ దగ్గర ల్యాండ్స్ ఉండి డెవలప్మెంట్కి ఇస్తానన్నా, లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని మీరు బిల్డర్స్, ఇంజనీర్స్ కోసం చూస్తున్నా, లేదా మీకు కబోర్డ్స్ వర్క్ కావాలన్నా, సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి.